హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. కాకపోతే ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసినాక మేము ఇంట్రో ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే అది షైనీ వల్ల అనమాట. అంటే ఇది ఇంట్రో తర్వాత ఇంట్రో ఇవ్వాలి కదా షైనీ, దాని తర్వాత కదా వీడియో స్టార్ట్ చేయాలి. అది వీడియోలో అంటే తర్వాత ఇంట్రో వీడియో చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, మైక్ కూడా తీసుకొచ్చింది ఇంట్లో నుంచి నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు ఈరోజు ఒక బ్యాగీ జీన్స్ ట్రై చేయమని చెప్పింది. అది ఇంకా నాకు వస్తుందో రాదో కూడా తెలియదు బేసిక్ గా. ఇట్లాంటివన్నీ కిడ్స్ సెక్షన్ లో చూడాలి. తెలిసిపోయిందా? ఇక్కడ అసలు ఎన్ని టాప్స్ ఎత్తింది, ఒక్క టాప్ కూడా రాలే. అటు ఇటు అన్ని స్టార్టింగ్ అన్న సైజెస్. నేనేం చేయను, ఎస్ఐ ఎక్సెస్ ఎక్సెస్ కాదు, ఎక్సెస్ కూడా వస్తుంది. ఆఫ్ కోర్స్ ఎక్సెస్ వస్తుంది, ఎక్సెస్ ఎస్ వస్తుంది. ఎస్ వచ్చినా ఇప్పుడు ఒకవేళ ఎక్సెస్ అనుకో కొంచెం టైట్ అవ్వచ్చు, కానీ ఎస్ అనుకో కొంచెం లూజ్ ఉంటది కాబట్టి ఒకవేళ ష్రింక్ అయినా లేకపోతే ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్తే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ట్రయల్ రూమ్ దగ్గర అంతగా అసలు నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇట్లా కళానికేతన్లు చూసి నేను ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. అంటే తీసుకున్నా ఇట్లా షాపింగ్ అంతా మొత్తం ట్రెండ్స్, మ్యాక్స్, జూడియో కదా, ఇట్లాంటి వాటికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నిజంగానే జూడియో లేకపోతే ట్రెండ్స్ కూడా వెళ్ళను, అజియోలో ఆర్డర్ పెట్టుకుంటా. మొత్తం అప్డేటెడ్ అజియోలో ఆర్డర్ పెట్టుకుంటా, లేకపోతే ట్రెండ్స్కి వెళ్తా, లేకపోతే జూడియోకి వెళ్తా. అదే అప్డేటెడ్ అని చెప్తున్నా. అందరు మనల్ని చూస్తున్నారు. బ్యాక్ క్యామ్ పెడుతూ అందరు నన్నే చూస్తున్నారు. షైనీ నేను ఇంత మాట్లాడుతుంటే నిజంగా చాలా ఎంబారసింగ్ ఉంది. హలో, నాకు షైనీ ఏమంటారు ట్రయల్స్ చేపిస్తుంది, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయితే నాకు తెలియదు. అప్డేట్ అవ్వాలి కదా జనరేషన్. నువ్వు అక్కడ పెట్టుకొని ఇక్కడ మాట్లాడు. ఏమైంది ఇది అందులో పెట్టి కాదా? ఓకే, ఇప్పుడే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాము. విల్ ట్రై ఇట్ నౌ. వి ఆర్ స్టిల్ సెలెక్టింగ్. ఐ యామ్ స్టిల్ సెలెక్టింగ్. నా దగ్గర సైజ్ లేదు. అక్కకి లేడీస్ సెక్షన్ లో కాదు, కిడ్స్ సెక్షన్ లో ఎతికితే పర్ఫెక్ట్ వస్తాయి. ఒకసారి చూడండి. హేళన కాదు, ఇట్స్ ట్రూత్. కిడ్స్ సెక్షన్ లో ఎతకాలి, కిడ్స్ సెక్షన్ లో ఎతికితేనే వస్తాయి. అక్కి చూస్తే తప్పిపోతుంది. దానికి జీన్స్ కంటే టాప్లే బెటర్, షార్ట్ టాప్సే బెటర్. జీన్స్ లేదు కదా, లేదు కదా. బ్లాక్ లెగ్గింగ్ కూడా ఉంది కదా. ఎండకి వేయలేవు దసరా. మా షైనీకి ఏం నచ్చట్లేదు. యూఆర్ వెరీ పిక్కీ. షైనీ వీడియో స్టార్ట్ చేసి షైనీ ఉంది కాబట్టి వీడియో వెళ్తున్నాను. నేనైతే ఇంత ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది తెలుసా. ఇందాక మాట్లాడుతుంటే అందరు నన్నే చూస్తున్నారు అన్న ఫీలింగ్. అంతేలే, ఎవడేమనుకుంటా మనకెందుకు, మన పని మనం చేసుకోవాలి. కష్టాలు స్టాప్ చేసా. అయ్యో, చెప్పాలి కదా మనం ముందే. చెప్పి ఇప్పుడు చీజ్ అలసిపోయి కింద కూర్చుంది. ఏది తీసుకుంది, నాతో దాన్ని ట్రయల్ చేపిస్తుంది. నేను కూడా అలసిపోయాను, ఆకలిస్తుంది బేసిక్గా. ఫస్ట్ అక్క పాపం తినేసి రాలేదు. మార్నింగ్ ఎప్పుడో దోశ తిన్నా, దాని తర్వాత షైనీ మంచిగా తినేసి వచ్చింది, స్లీప్ వేసి వచ్చింది. 6 గంటలకు లేచిన నేను పొద్దున్న ఒక దోశ తిన్నా. ఇప్పుడు మనం ఏమన్నా స్ట్రీట్ లేదు, ఎవరు బనానా తీసుకొచ్చుకున్నా ఆంటీ. టిఫిన్ ఇక్కడికి వచ్చినాక తిన్నా. ఇన్ని బట్టలు ఉన్నాయి ట్రైల్. ఇవన్నీ అయ్యేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు. నేను తినేది ఏం తింటావు ఇప్పుడు?
ఏ దొరికితే తిండేసాను, ఇది అదేం లేదు. ఫస్ట్ ఏదన్నా ఒకటి పొట్టలో పడితే చాలు. మమ్మల్ని చూసి చూసి మా మమ్మీ అలిసిపోయింది. కాదు కాదు, స్వాతి ఆంటీకి దేనికి కోపం వస్తుంది చెప్పనా? శైలి నేను అన్ని చూస్తుంది. ఒక్కటి అంటే పర్టికులర్ గా ఇది అని అనుకుని రాను, ఒకవేళ ఉన్న మెచ్చదు. ఐఎమ్ వెరీ పికి. ఇక నాలాగానే సేమ్ మెంటాలిటీ సార్ ఎవరన్నా ఉన్నారండి. నాకు కూడా ఒక మానవ నచ్చావు, నాకు నచ్చాలి అంటే చాలా తిరగాలి. ఇచ్చారు కదా గుర్తుందా? ఒకటి నచ్చిందంటే క్లాత్ బాగుండదు, క్లాత్ బాగుంటే నచ్చదు. బేసిక్ గా గర్ల్స్ అంతే, ఏది సాటిస్ఫై అవ్వం తొందరగా. డ్రెస్సెస్ లోనే కదా, ఫుడ్ లో కూడా అంతే. ఆ ఫుడ్ పెద్ద పట్టించుకున్న కావాల్సింది తింటా అంతే. అలా కాదు, పికి పికి. బై ద వే కిడ్ సెక్షన్ లో ఉన్నాం గైస్. కిడ్స్ సెక్షన్ లో 2 టాప్లు కిడ్ సెక్షన్ లో టాప్లు వస్తున్నాయి గైస్ నాకు. సారీ, కిడ్ సెక్షన్ లో బట్టలు కొంటున్నాం గైస్. నాకు కిడ్ సెక్షన్ లో వస్తున్నాయి. మా వాళ్ళందరూ ఎక్కిరిస్తుంటే ఏంటో ఏంటో అనుకున్నా, నిజంగానే కిడ్ సెక్షన్ లో వస్తున్నాయి. ఇది కిడ్ సెక్షన్, ఇవన్నీ కిడ్ సెక్షన్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా కింద ఆల్మోస్ట్ ఒక 1-2 hours ఉన్నాము, 1.5-2 hours ఉన్నాము. అక్క ఏం కొన్నావు అక్క నువ్వు? బ్యాగీ జీన్స్ చూసాము, కాకపోతే అక్కడ ఒకవేళ అది రాకపోతే, ఇవి రాకపోతే అక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ. ఉమెన్స్ ఏజ్ బొక్కలే ఫిట్ అయిపోవాలి అంతే. కొన్ని జీవితాలు అంతే, ఎంత తిన్నా లావ్ అవ్వరు. ఇంకా హైట్ తినకపోయినా లావ్ అవుతారు. క్వైట్ హైట్ అవ్వడం అయితే ఎట్లాగో ఈ ఏజ్ లో పాసిబుల్ కాదు. పొడుగు ఉంటుంది. మేము వీడియో సాకుతో ఎంట్రన్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాం. లేదు, మూలకు వచ్చేసాం గైస్. ఫస్ట్ మూలకు వచ్చేసి వీడియో తీసుకుంటున్నాము. అక్కడ వీడియో తీసుకుంటుంటే వాళ్ళు వచ్చి అడ్డు, వాళ్ళు అడ్డుగలేరు, మనమే మనం వాళ్ళకి అడ్డుగా ఉన్నాం. షైనీ క్యాషియర్ అక్కడ ఉంది, చేసిన కాకపోతే ఫ్రంట్ ఆన్ చేసిన. బ్యాక్ బాగా వస్తుంది, డ్రెస్ బాగుంది రెడ్. ఇక్కడ మేడం కి ఇప్పుడు ఏమంటారు, ఓపిక అయిపోయింది అనమాట. కొంచెం కూర్చొని లేసింది కూడా. ఇంకా నాకు ఆకలేస్తుంది. ఫస్ట్ నాకు ఏమన్నా తిండి పడితే నేను తర్వాత తిరుగుతా. కిన్లే ఆడిస్తున్నట్టు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. దాని తర్వాత ఆకలి, కడుపులో గుడుగుడ అంటుంది. నాకేమో ఇప్పుడు గుడుగుడ అంటే ఐ మీన్ క్రేవింగ్ సంథింగ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఆఫీస్ కి కూడా వెళ్ళాలి. నాకు నిద్రపోయే ఆఫీస్ ఉంది కదా, అది ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుడ్ కోసం వచ్చాము. జ్యూస్ సెంటర్ ఏం ఆర్డర్ చేసిన షైనీ? నాతో ఉండి పాపం షైనీ కూడా వెజ్ తినాల్సింది వస్తుంది. బేసిక్ గా షైనీ ముక్కలేని ముద్ద దిగదు. కాకపోతే ఫాస్ట్ ఫుడ్ లో వెజ్ కొంచెం ఇట్లా కూర్చోగానే అబ్బా అంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఫ్రెష్ అయిపోయి మాక్సిమం వెళ్ళడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాను. ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే నిద్ర వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. నైట్ అంత అందరు పడుకొని ఉంటారు కదా, అంత సీన్ లేదు. వాడు ఏముండడు. హాలిడేస్ కానీ కష్టం. దసరా షాపింగ్ బ్లాగ్ కాబట్టి దసరా లోపే పెట్టేస్తా, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, September 22 కదా. దీనికి ముందు ఒక వీడియో ఉంటది, ఆ వీడియో పెట్టగానే ఈ వీడియోని పోస్ట్ చేస్తా. దాని తర్వాత ఇంకేమన్నా చూసుకుంటా, హోప్ఫుల్లీ ముందే పోస్ట్ చేస్తా.
హోప్ఫుల్లీ దసరా ముందే పోస్ట్ చేస్తాను, దసరా షాపింగ్ బ్లాగ్ కాబట్టి చూద్దాం. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. షైనీకి ఒక పెద్ద డౌట్ వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినలేదా అక్క అని అడుగుతుంది. సారీ, నువ్వు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినలేదా అక్క అని అడిగింది. చిన్నప్పుడు తిన్నా నేను, ఎప్పుడు నేను నర్సరీలోనో ఎల్కేజీలోనో ఉన్నప్పుడు తిన్నా. అప్పుడు మటన్ లో లివర్ ఉంటది కదా, అది పెట్టింది మా మమ్మీ ఒకసారి. అప్పుడు బాగానే ఉండేది. దాని తర్వాత తెలిసింది నాకు అది కోడి, దాన్ని కోస్తారు. మటన్ అంటే మేకని కోస్తారు. అట్లా తెలిసినప్పటి నుంచి తినట్లేదు అంతే, ఇంకెప్పుడు తినలేదు. నర్సరీ ఆర్ ఎల్కేజీ ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు తిన్నా. ఎగ్ తింటా, ఫ్రైడ్ రైస్ ఇస్తున్నా. ఆకలిస్తుంది కాబట్టి ఏదైనా బాగానే ఉంటది. ఇప్పుడు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆకలిస్తుంది కాబట్టి ఏదో ఒకటి తింటున్నాం అంట. ఫుడ్ నేను షైని ఫుల్ గా ఆకలిస్తుందని అలా ఫుడ్ కోసం వెళ్ళిపోతే ఆంటీ అప్పటిలోపు శారీస్ షాపింగ్ చేసేసింది. సరే అని ఇంక అక్కడ ఉంది కదా అని వెళ్తే అసలు శారీస్ షాప్ లో ఎంత మంది ఉన్నారో చూడండి. ఇంకా వర్షం పడుతుంది. నాకు క్యాబ్ టైం అవుతుంది. నేను ఇంకా నిజాంపేటలోనే ఉన్నా. నిజాంపేటలో వర్షం ఇట్లున్నా. 5:55 క్యాబ్. ఇంకేది కాదంటే లీవ్ పెడదామని అనుకుంటున్నా. అదే చూడాలి. పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నా, సో ఇంకా అదొకటి ఆప్షన్. కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అంటే ఇంటికి వెళ్ళాక వాయిస్ ఓడిస్తుంది మళ్ళీ, అందుకే మాట్లాడుతున్నా. ఏమో ఇక్కడ వినిపిస్తుందో వినిపించదో కూడా నాకు తెలియదు అసలు. ఈ మైక్స్ పనిచేస్తున్నాయి లేదా ఎంత ట్రాఫిక్ లో. బట్ యా, ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ట్రై చేస్తున్నాం అనమాట. అది ఎస్. షైనీ ఏం చేసిందంటే ఈ రోజు నన్ను లీవ్ పెట్టమని చెప్పింది. బయట ఏమో వర్షం పడుతుంది, నా క్యాబ్ టైం ఏమో అయిపోయింది. నేను లీవ్ అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు. నా బ్యాగ్ పొద్దున ఇప్పుడు 7 గంటలకు వచ్చిన. ఇగో ఈ వాటర్ బాటిల్, ఏదది ఈ వాటర్ బాటిల్ పెట్టుకొని వచ్చిన. ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇది తప్ప ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను. లాగిన్ చేయమంటే నేను ఎక్కడి నుంచి చేసేది. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను ఇంకా లీవ్ తీసుకుందామా అని. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడే ఈ షిఫ్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మధ్యలోనే పడుకుంటా నేను. ఒక్కసారి పడుకుంటా లేయను నేను. అది ఆంటీకి బాగా తెలుసు. మన షాపింగ్కి వెళ్దామని చెప్పి పడుకొని నైట్ లేచిన. షైనీ కూడా ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. షైనీ ఈ రోజు లీవ్ పెట్టినందుకు నీకు గులాబ్ జామ్ చేస్తారా? ఎందుకంటే ఎట్లా నా లీవ్ ని సద్వినియోగం చేసుకుందాం మనం. అప్కమింగ్ వీడియోస్ లో సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో ఏమొస్తుందో తెలియదు. ఫస్ట్ వీడియో ఏ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు బేసిక్ గా. అయితే ఫస్ట్ 1 మంత్ నుంచి 1 మంత్ నుంచి హోల్డ్ అయిపోయింది. నిమజ్జనం అయినాక తీసుకొచ్చా. వినాయకుడి నిమజ్జనం అయిపోయాక అంటే మరి సరే హాఫ్ మంత్ అన్న ఏదో ఒకటి 2 వీక్స్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా. వీళ్ళకి ఇంకా మోర్ దెన్ 2 వీక్స్. పాపం మీద కాదు, నేను చెప్పే మాటల మీద నమ్మట్లేదు నన్ను. ఇంకా ఆ గులాబ్ జామ్ కోసం నేను ప్రణీత్ అన్న, అదే బంటి అన్న ఎంత వెయిట్ చేస్తున్నా. ఈ వీడియో చూసాక నువ్వు ఆఫీస్కి వెళ్తే, ఆమె ఈ వీడియో చూసాక నువ్వు ఆఫీస్కి వెళ్తే ఇదంతా కట్ చేస్తున్నా. You are talented అయితే I am more talented than you. Don't judge a book by its cover. అవునవును, don't judge. Yes. సో అంతే ఈ వీడియో. ఇది రా అండ్ అన్ఫిల్టర్డ్ షాపింగ్ వ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అసలు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. నిజంగా ఎలా ఉన్నది అలానే పెట్టేశాను. అసలు ఏమి ఎడిటింగ్ పెద్దగా ఏం లేదు.
మేము ఉన్నది ఉన్నట్టు పెట్టేసాం అనమాట. ఇలాంటి రా వ్లాగ్స్ కావాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.